హలో అండి. పల్లి చిక్కీలాగా మకానాతో చిక్కీ చేసేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసేసుకుందాం. దీనికోసమైతే ముందుగా ఒక పాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు మకానా తీసుకోండి. మకానా తీసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోండి. అప్పుడే కరకరలాడుతూ బాగొస్తుంది. ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా కలుపుకుంటూ ఉంటే బెల్లంలో నుంచి వచ్చిన వాటర్ సరిపోతాయన్నమాట. ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా గట్టి పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానా ఉంది కదా! అది వేసుకొని 4, 5 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. 2 కలిపి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఒక పాన్‌కి నెయ్యి అప్లై చేశాను. అందులో ఇంకా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీ పిల్లలకైతే తప్పకుండా నచ్చుతాయి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.